ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి సున్నుండలు చూద్దాం రండి. సున్నుండలకి కావలసిన పదార్థాలు అంటే మినపప్పు ఒక గ్లాసు. ఏ గ్లాస్తోనైతే మనం పప్పు తీసుకుంటామో అదే గ్లాస్తోనే బెల్లం పొడి కానీ బెల్లం తురుము కానీ తీసుకోవాలి. రండి మనం వేయించుకుందాం. ఇప్పుడు వేయించుకుంటూ ముచ్చట్లు అయితే పెట్టుకుందాము. అయితే నా కొడుకు అయితే హాస్టల్ నుండి వచ్చాడు కదా, వాడు మళ్ళీ సండే రోజు వెళ్ళిపోతున్నాడు. వాడి కోసమే కొంచెం సున్నుండలు కొంచెం రాగి లడ్డు చేస్తున్నాను. వీలైతే ఆ వీడియో కూడా పెడతాను. ఇవి బాగా వేయించుకోవాలండి. మినప్పప్పు ఫుల్గా పెట్టకూడదు, స్టవ్ అయితే చిన్నగా పెట్టి వేయించాలి. ఇది వేగేలోపు నా చిన్ని చిన్ని సంతోషాలు అయితే మీతో షేర్ చేస్తాను. నేను మొన్న బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను కదా, నా ఫ్రెండ్ అయితే నన్ను బాగా రిసీవ్ చేసుకుందండి. అయితే నా ఫ్రెండ్ నన్ను రమ్మని చెప్పింది. అమ్మవారికి సారీ తీసుకెళ్తున్నాము, నువ్వు కూడా రావే అంది. అయితే నేను వెళ్ళాను, పాల్గొన్నాను. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అన్నయ్య వాళ్ళ భర్త వచ్చేసి రమణన్న నాకైతే గోమాత దగ్గర పూజ చేయించారు. నా ఫ్రెండ్ అయితే గర్భగుడిలోకి తీసుకెళ్ళి పూజ చేయించింది. నాకైతే ఇంకా సంతోషంగా ఉంది. మళ్ళీ నా ఇంకో ఫ్రెండ్ సుమ 20 సంవత్సరాల తర్వాత నన్ను కలవడానికి వచ్చింది. ఇంకా సంతోషంగా అనిపించింది. నా చిన్ని చిన్ని సంతోషాలండి. ఈ సండే రోజు అయితే నా ఫ్రెండ్స్ అందరినీ కలిసి చిన్న గెట్ టుగెదర్ అయితే ఏర్పాటు చేశాను. వీలైతే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, చూసి ఎలా ఉందో ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరేమనుకుంటున్నారో నా వీడియో గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మినప్పప్పు అయితే ఈ రంగు రావాలి. నేనైతే వేయించాను, చల్లారబెట్టాను. ఇందులో 3 ఇలాచి వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీకి వేసుకొని వస్తాను. మినప్పప్పు అయితే ఇట్లా మిక్సీ వేసుకోవాలి. ఇందులోనే బెల్లం పొడి వేస్తున్నాను నేను 1 గ్లాసు. ఇది మళ్ళీ మిక్సీ పడతాను, పట్టిన తర్వాత చూపిస్తాను. పప్పు బెల్లం అయితే మిక్సీ పట్టాను. ఇప్పుడైతే సున్నుండలు తయారు చేద్దాము. నెయ్యి అండి, నెయ్యి కాచుకొని పెట్టుకున్నాను. ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. నెయ్యి కనుక ఇంట్లో ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతాయి సున్నుండలు. నేనైతే ఎప్పుడు చేస్తాను, పిల్లలకి పెడతాను, బాగా తింటారు. ఇంతే అండి సున్నుండలు చేసుడు. నేను చిన్నగా చేస్తాను, పిల్లలు ఎందుకంటే ఎక్కువగా తింటారు, అందుకే చిన్న చిన్న లడ్డూలు చేస్తా. ఇట్లా చేస్తే సరిపోతుంది. ఇంతే అండి, సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. అయితే నేను ముందుగా చెప్పింది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో దాంతోనే 1 గ్లాసు బెల్లం పొడి కానీ బెల్లం తురుము కానీ తీసుకోవాలి. పప్పును బాగా వేయించుకోవాలి. పప్పు చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకున్న తర్వాత మళ్ళీ బెల్లం పొడి యాడ్ చేయాలి. అందులో రెండింటిని కలిపి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత 2-3 ఇలాచి వేసుకోవాలి. పండ్లకు అంటుకోకుండా ఉండాలంటే కొంచెం పప్పు వేయించేటప్పుడే బియ్యం కూడా వేసుకోవాలి, కొంచెం గుప్పెడంతా, అంతే.
ముఖ్యంగా నెయ్యి అండి, నెయ్యి అవసరం చాలా ఉంది. నెయ్యితోనే మనం ముద్దలు చేసేదైతే నెయ్యి కూడా ఉండాలి. దీనికి కావలసిన పదార్థాలు అయితే ఇంతే అండి. 1 నెయ్యి, 2 పప్పు, 3వది బెల్లము. నెయ్యి వేస్తూ మనం ముద్దలు చేసుకోవాలి, సున్నుండ చుట్టాలి, అంతే. ఇంకా లడ్డు తయారీ విధానం అండి, ఇందులో ఏం లేదు. కొంచెం కడాయిలో నెయ్యి వేసుకొని రాగిపిండి వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బెల్లం పొడి, రాగిపిండి 2 మిక్సీ పట్టాలి. చూడండి, ఎక్కువ శ్రమ లేకుండా రాగి లడ్డు సున్నుండ. ఒక్క అరగంట కష్టపడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రాగి లడ్డు సున్నుండ తయారీ.